నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం ఈనాడు వార్త చూద్దాం. ఈనాడులో ఉప్పల్ నుంచి వార్త చూద్దాం. సమాజానికి దిక్సూచి విలువల మార్గదర్శి. సమాజానికి దిక్సూచి విలువల మార్గదర్శి అంట. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనం గట్కేసర్లోని ఒక వార్త చదువుదాం. యువతతో తిరుపతి రెడ్డి మధ్యలో తెల్ల చొక్కా అనమాట. మన తిరుపతి రెడ్డి గురించి చూద్దాం. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. అతనికి ఎత్తు సరిపోక పోవడంతో ఉద్యోగానికి ఎంపిక కాకపోయారు. అక్కడితో ఆశ చంపుకోకుండా తనలా పోలీసు కావాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఆరంభించారు. అలా 20 ఏళ్ల క్రితం ఇద్దరితో మొదలై ఇప్పుడు 1000 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. ఆయనే గట్కేసర్ మండలం చౌదరిగూడకు చెందిన ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు పి తిరుపతి రెడ్డి. చూసారా, తిరుపతి రెడ్డి గట్కేసర్లో ఉంటాడు. అతను ఎత్తు సరిపోలేదని అతన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అదే ఒక సంకల్పంతో అతను ఏం చేశాడంటే, ప్రతి ఒక్కరికి నేను ఒక పోలీసు ఉద్యోగం అవకాశం కల్పిస్తానని చెప్పేసి ఆ ఉద్యోగం పోయిన తర్వాత పోలీసు వాళ్ళందరికీ, ఎవరైతే పోలీస్ గురించి మరి ఈ శిక్షణ పొందాలనుకున్న వారికి అందరికీ ఇక్కడ ఉచిత శిక్ష ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తిరుపతి రెడ్డి మధ్యలో ఉన్నాడు. చూడండి, హైట్ చూడండి, కొద్దిగా చిన్ననే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే అతను ఎంత ఆశ ఉంది అతను తిరుపతి రెడ్డికి, నేను ఎలాగైనా పోలీసు కావాలనే ఆశ కూడా నిరాశ అయింది, హైట్ తక్కువ ఉందని అనే కారణం వలన. అదేవిధంగా చాలామందికి, ఎంతమంది కంటే ఇక్కడ చూద్దాం. చౌదరిగూడలో ఏర్పాటు చేసిన శిబిరంలో రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చే శిక్షణ పొందిన వారిలో సుమారు 450 మంది ఉద్యోగాలు పొందారు. చూడండి, చౌదరిగూడలో ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ఆవరణలో 450 మంది ఉద్యోగం పొందేలా అతను శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారంటే రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చి శిక్షణ తీసుకోవడం చాలా చాలా గమనించదగిన విషయం. అంటే అతను ఎంత పట్టుదలతో ఉన్నాడంటే ఆ యొక్క తిరుపతి రెడ్డి చాలా ఆసక్తితో, నేను కాకుండా నా తోటి మిత్రులు ఎవరైతే శిక్షణకి డబ్బులు లేని వారు ఉంటారో వాళ్ళకి ఎవరైతే తోచినంత సాయం చేసి వాళ్ళ గురించి ఆలోచించి దాదాపుగా 450 మందికి పైగా పోలీసు ఉచిత శిక్షణ ఇవ్వడం చాలా చాలా హర్షించదగిన విషయం ఇది. అదేవిధంగా ఇక్కడ చూద్దాం. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు వీరే. పేరు పటశాల మండలం వి వెంకటేశ్వర్లు, ఉప్పల్ కాలనీ, ఉప్పల్. ఉమ్లా నాయక్ MPPSLN కాలనీ, గట్కేసర్. టి మంజుల జెడ్పీ తూపుంట షామీర్పేట్. పి నిర్మల జెడ్పీ దేవరయాంజాల షామీర్పేట్. ఏ ఇస్తార్ రాణి జెడ్పీ అలియాబాద్ షామీర్పేట్. ఇక్కడ ఇవన్నీ పేర్లు అనేది ఉపాధ్యాయులది పాఠశాలల మండలంతో ఉన్న పేర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి. అదేవిధంగా తెలుగు భాషోన్నతే ఆచార్యాని లక్ష్యం. తెలుగు భాషోన్నతే ఆచార్యాని లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఇంకో కాపురంలో వార్త చూద్దాం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తెలుగు భాషాభివృద్ధి విస్తృతికి కృషి చేస్తున్నారు ఆచార్యుడు జల్దా విశ్వనాథ్ కుమార్. కాప్రాలోని పద్మశాలి కాలనీకి చెందిన జల్దా విశ్వనాథ్ కుమార్ ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. విద్యార్థులకు భిన్న పద్ధతుల్లో బోధన చేస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నారు. చూద్దాం. తెలుగు సాహిత్య సమాఖ్య వారి ఉత్తమ ఆచార్యుడిగా పురస్కారం. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తారీఖు రోజున మనము ఇక్కడ టీచర్స్ డే జరుపుకుంటాం. అదేవిధంగా దాని గురించి ఇక్కడ తెలుగు సాహిత్య సమైక్య వారి ఉత్తమ ఆచార్యునిగా పురస్కారం పొందాడనమాట ఇతను. అయితే ఇక్కడ విశేష స్వయ కవితలు రచనలు చేస్తారు. తెలుగు భాషలోనే అనేక ఆంగ్ల పదాలు వచ్చి చేరాయి. తెలుగులో కొత్త పదాలను కనుగొనడమే కొత్తగా వస్తున్న ఆంగ్ల సాంకేతిక పదాలను వివిధ పారిభాషిక
పదాలను తెలుగులోనికి అనుదిస్తూ ఉన్నారు. తెలుగు సాహిత్య సమాఖ్య ఉత్తమ ఆచార్యుని పురస్కారాన్ని 2018లో అందుకున్నారు. విద్యార్థులకు జిజ్ఞాస ప్రాజెక్టులో భాగంగా వారిలో పరిశోధన నైపుణ్యాలు మెరుగుపరుస్తున్నారు. తెలుగు భాషా సాహిత్యంపై సదస్సు నిర్వహిస్తున్నారు. గూగుల్ ట్రాన్స్లేట్లో విశ్వనాథ్ అందిస్తున్న తెలుగు పదాలున్నాయి. చూడండి, గూగుల్ ట్రాన్స్లేట్లో కూడా విశ్వనాథ్ అందిస్తున్న తెలుగు పదాలు కూడా ఉన్నాయంట. ఈ యొక్క విశ్వనాథ్ అనేది అతను ఒక ఉత్తమ అవార్డు కూడా పొందడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే అతను ఏం చేస్తున్నంటే ఇక్కడ గూగుల్ మ్యాప్లో కూడా తెలుగు భాషను అనేది ఇంగ్లీష్ టు తెలుగుకి ట్రాన్స్లేట్ చేయడం అనేది చాలా చాలా అరుదు. కాకపోతే అది కూడా ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్లో విశ్వనాథ్ అందిస్తున్న తెలుగు పదాలు ఉన్నాయని చెప్పేసి తెలియపరుస్తున్నారు. మరి ఇంకో వార్త చూద్దాం. 186 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ. ఇక్కడ చూద్దాం. షామీర్పేట్ మండల్ తుమ్కుంట పురపాలక సంఘానికి చెందిన 186 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అందించారు. ఈ కార్యక్రమంలో తుమ్కుంట పురపాలిక సంఘ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు, DCMS వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, షామీర్పేట్ మాజీ ఎంపీపీ ఎల్లుబాయ్, మాజీ జెడ్పీటీసీ అనిత, వివిధ గ్రామాలు మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, భాజపా భరోసా నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇక్కడ షామీర్పేటలో లబ్ధిదారులకు చెక్కులు ఇస్తున్న ఎంపీ రాజేందర్ మరియు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మనం ఒకటి చూద్దాం. ఏదంటే ఎమ్మెల్యేనేమో మల్లారెడ్డి, ఎంపీ ఏమో ఈటల రాజేందర్ ఏమో బీజేపీ పార్టీ, ఎమ్మెల్యేనేమో మరియు మన భరోసా పార్టీ అంటే మన బీఆర్ఎస్ పార్టీ అన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ మన చెక్కులు అనేది పంపించడం చాలా చాలా ఇక్కడ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే 186 మంది లబ్ధిదారులకు ఈ యొక్క చెక్కులను ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇవి పాత చెక్కులు, కొత్త ప్రభుత్వం ఇంకా రాలేదు, కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా కొత్త ప్రభుత్వం ఫండ్ అనేది రాలేదు కాబట్టి వచ్చినప్పుడు అది తులం బంగారంతో ఇస్తామని చెప్పేసి మల్లారెడ్డి కూడా అన్నారు. అదేవిధంగా ఇక్కడ షామీర్పేటలో లబ్ధిదారులకు చెక్కులు ఇస్తున్న దృశ్యం. అలా కూర్చారు, ఇలా నిర్మించారు. చూడండి, రామంతపూర్ బైపాస్ రోడ్డులో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలన్నీ మంగళవారం ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం కూల్చివేసింది. 24 గంటలు కాకముందే బుధవారం మళ్ళీ ఎప్పటిలాగానే నిర్మించేశారు. చూడండి, మంగళవారం కూల్చివేస్తున్న సిబ్బంది చూడండి మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు. ఇదేందయ్యా అని అడిగే నాదుడే లేకుండా పోయిందనమాట. అంటే ఇట్లా అక్రమ నిర్మాణాలు, అక్రమ షెడ్లు కట్టడము, కూల్చిన తర్వాత కూడా మళ్ళీ కట్టడం, వాళ్ళు లేనప్పుడు మళ్ళీ కట్టడం, ఇదే తంతుగా మారిపోయింది. మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నారో ఏందో. వాన తగ్గలే, వరద వీడలే. మంగళవారం రాత్రి వానతో మళ్ళీ ఇబ్బందులు. చోదరగూడలో స్వర్ణగిరి కాలనీలో ఇళ్ల మధ్యలో నీళ్లు నిలిచాయి. చూడండి, నిలిచిన నీరు. జవహర్ నగర్లో వరద తీరును పరిశీలిస్తున్న మేయర్ కూడా వచ్చింది. అయితే అధికారులు వచ్చారు, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అంటే అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, మొన్న అయిపోయిందన్న, వర్షం తగ్గిపోయింది అని చెప్పి అందరూ సంతోషించే సమయంలో మళ్ళీ సాయంకాలం మళ్ళీ మొదలైపోయింది. అది స్టార్ట్ అయిన 2 రోజులు ఎడతెరగా కురిసిన భారీ వర్షానికి మళ్ళీ ఇక్కడ చౌదరిగూడలో స్వర్ణగిరి కాలనీలో ఇళ్ల మధ్యలో నిలిచిన నీరు చూడండి ఎంత ఘోరం. అంటే ఈ యొక్క భారీ తుఫానికి, ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనంతో అక్కడ విజయవాడలో మొత్తం కాలనీల మొత్తం మునిగిపోతున్నాయి. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అంటే అప్పట్లో మనము చెరువులను కాపాడుకునుంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు ఎదురవ్వదు కదా అని
తెలిసిన వారు చెప్తున్నారు. ఇంకోటి జోహర్నగర్లో వరద నీరు తీరును పరిశీలిస్తున్న మేయర్ అధికారులు శాంతి కోటేష్ గౌడ్ ఇక్కడ నీళ్ళలో మోకాళ్ళతో నీళ్ళలో నీళ్ళు చేరడంతో అక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించడం జరిగింది. పరిశీలించి వాళ్ళు కూడా చాలా అంటే ఎవరు ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో అక్కడ సమాచారం మేరకు వాళ్ళు వెళ్తున్నారు, చూస్తున్నారు. అక్కడ అధికారులని అక్కడ సిబ్బందిని పంపించి క్లియర్ కూడా చేయడం జరుగుతుంది. మరియు వాళ్ళని కూడా అనడం ఏం లేదు, ఇది ప్రకృతి విధ్వంసం కాబట్టి ఎవరు ఏం చేయలేము. అలుగుపడే వాగొచ్చే సై నుంచి వచ్చే నీరంతా ఏకమై నాగారంపుర రాంపల్లి చెరువుకు చేరింది. భారీగా అలుగుపడటంతో రహదారిని మూసేయాల్సి వచ్చింది. రాంపల్లి చెరువుకు కాప్రా, అల్వాల్, యాప్రాల్, దమ్మయ్యగూడ, జవహర్నగర్ చెరువు నీరు అంతా వస్తుంది. నాగారం పురపాల రాంపల్లి నుంచి చెర్లపల్లి వెళ్ళే ప్రధాన రహదారిని మూసేసి కాపలగా ఉన్న పుర సిబ్బంది చూడండి. అక్కడ నాగారంలో మళ్ళీ నాగారంపుర రాంపల్లి నుంచి చెర్లపల్లి వెళ్ళే ప్రధాన రహదారిని మూసేశారు. ఎందుకు మూసేశారంటే ఆ యొక్క నాలా నుంచి వచ్చే ప్రవాహంతో వాటర్ అంతా మొత్తం రోడ్ల మీదకి వచ్చి మొత్తం అన్ని ఇళ్ళలోకి, కాలనీలకి మరియు వరిసేనలకి వెళ్ళిపోవడం జరుగుతున్నది. అట్టి విషయమై వీరు మధ్యలో అక్కడ ఆయకట్టు కట్టి అక్కడ నాగరంలో వెళ్ళే ప్రధాన రహదారి మూసేసి కాపలగా ఉన్న పురపాల సిబ్బంది చూడండి ఎంత దారుణం. విహారిక నీరు వీడలేదిక. బోడుప్పలోని విహారిక కాలనీ వరద వదలలేదు. మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో మరింతగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరదలోనే తన కుమారుణ్ణి పాఠశాలకు తీసుకువెళ్తున్న మహిళ చూడండి. మొత్తం అన్ని బిల్డింగ్లు కట్టుకున్నారు. ఆ బిల్డింగ్లు ఇళ్ళ మధ్యలోకి నుంచి నీరు రావడం జరిగింది. ఈ చెరువు అనేది కాపాడుకుంటే ఆ నీరంతా డ్రైనేజ్ ద్వారా చెరువుల కన్నా వెళ్ళాలి, లేదంటే అటు అటు మరియు నీరు అంతా రోడ్లంతా పాలవుతున్నా చూడండి. మొత్తము ఇక్కడ నుంచి మొత్తం అంతా కాలనీ అంతా మొత్తం నీట మునిగిపోయాయి. మోకాళ్ళతో నీరు అంతా చేరిపోయింది. వరదలోనే పిల్లలని స్కూల్ పంపించడం జరుగుతుంది. బస్తీ దవాఖానాలో డెంగీ కిట్లంట. ఉప్పల్ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో బస్తీ దవాఖానాలు 11, పల్లె దవాఖానాలు 3. డెంగీ లక్షణాలు తీవ్రమైన కీళ్ళ కండరాల నొప్పులను, తలనొప్పి, దద్దుర్లు, అలసట, ఆకస్మికంగా జ్వరం, వికారం, వాంతులు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. రోగులకు ఆందోళన అవసరం లేదు. చూడండి, బస్తీ దవాఖానాలో డెంగీ కిట్లు అంటే ఈ యొక్క బస్తీ దవాఖానాలు పెట్టారు కదా, దాంట్లో డెంగీ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డెంగీ మలేరియా ఇలాంటి జ్వరంతో బాధపడుతున్నారో ఇంకోటి ఏదైనా సూచనలు వచ్చినా కూడా ఆసుపత్రికి వెళ్ళాలనిగా కోరుచున్నారు. కురుస్తున్న వర్షాలతో వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. దోమలు, ఈగలు, ఇతర వైరస్లతోనూ రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. డెంగీ జ్వరం పగటిపూట దోమల కాటుకు వస్తుంది. డెంగీ జ్వరాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పాటు బస్తీ, పల్లె దవాఖానాలో అన్ని రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. మందులను ఇవ్వడంతో పాటు డెంగీ లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయమన్నారు. చూడండి, ఇక్కడ డెంగీ జ్వరం మరి పగటిపూట దోమకాటు వస్తుందంటే జ్వరాలు, డెంగీ మరియు జ్వరాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది అంట. అంటే రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమయ్యి ప్రతి ఒక్క బస్తీ దవాఖానాలకు కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్లు ఎవరికైతే అవసరం వస్తుందో వాళ్ళు వాడుకోండి. సేవలు విస్తృతం. జ్వరాలు, ఇతర వైద్యులపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం తగ్గకుండా 3 రోజుల పాటు ఉండే రక్త నమూనాలను సేకరించి అన్ని రకాల వైద్యులు పరీక్షించాలని చేస్తున్నారు. డెంగీ జ్వరాల నిర్ధారణకు కిట్లను అందుబాటులో ఉంచారు. అయితే ఈ జ్వరం అనేది తగ్గకపోతే ఈ యొక్క రక్త పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. దాని ద్వారా డెంగీ వచ్చిందా, మలేరియా వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా, మరి ఏ రోగం వచ్చిందా అనేది నిర్ధారణ కావడం కొరకు
రక్త పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఔషధాల కొరత నాచారంలో చూద్దాం. నాచారంలో ఏమైందంటే ప్రదేశం నాచారం ఎర్రకుంట బస్తీ దవాఖానా ఆసుపత్రికి వచ్చే రోగులు 130 మంది అయితే 150 మంది మందుల కొరత, కాల్షియం, B12, విటమిన్, చిన్న పిల్లలు వాడే యాంటీబయోటిక్స్ కొరత అధికంగా ఉంది. బీపీ షుగర్ మందులు అందుబాటులో లేవు. అంటే బీపీ షుగర్ మందులు అందుబాటులో లేవంట. మరి అవి కూడా కొరతగా ఉంది. మరి అలాంటి రోగులకు వచ్చినప్పుడు మరి ఏమి ఇవ్వాలయ్యా? మరి పేదవాళ్ళు వస్తే ఏమిస్తారు? అది కూడా గమనించాల్సిన విషయం. మల్లాపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రదేశం మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మల్లాపూర్ వచ్చే రోగులు 120 మంది. చిన్నపిల్లలకు ఇచ్చే విటమిన్ ఏ సిరప్ కొరత లేదు. మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విటమిన్ ఏ డి మందులున్నాయి. విటమిన్ సి సిరప్ లేవు. వారం రోజుల్లో పరిష్కారం అవుతుంది. ప్రతిరోజు సరాసరి 10 నుంచి 20 మంది వస్తారు. విటమిన్ సికి ప్రత్యామ్నాయంగా మల్టీవిటమిన్ ఇస్తున్నారు. 18 వార్డు బస్తీ దవాఖానా. బస్తీ దవాఖానాలో విటమిన్ ఏ డి సిరప్లు మరియు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రికి విటమిన్ సి సిరప్లు లేదు. చూడండి, విటమిన్ సి లేదంట. మరియు ఏం చేస్తున్నారో ఏమో అధికారులు. మరి ఈ డాక్టర్లు మరి కనీసం ఇండియన్ పెట్టి మరి తీసుకొచ్చి ఇస్తే ఎంత బాగుంటుండే. కాకపోతే చాలామంది ప్రజలు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. బస్తీలో ఫీవర్ సర్వేలు అంటే బస్తీలలో కూడా ఫీవర్ సర్వేలు కూడా చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఫీవర్ సర్వేలు ఏంటంటే డెంగీ జ్వరాలు, ఇతర జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలనీలు బస్తీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా బస్తీలు కాలనీల్లో ప్రత్యేకంగా ఫీవర్ సర్వేను నిర్వహించి చర్యలు తీసుకుంటున్నారు. అంటే ప్రతి బస్తీలో కాలికి వెళ్ళి ఎవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నాయి, ఏంది, జ్వరం వచ్చిందా లేదా అనే ఫీవర్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనుమానం వస్తే పరీక్షలు కూడా చేయించుకోవడం చెప్తున్నారు. డాక్టర్ సౌశీల్య ఉప్పల్ వైద్యాధికారి బస్తీపల్లె దవాఖానాలలో అన్ని రకాల వైద్యులు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు డెంగీ సంబంధించిన కిట్లు సైతం ఉన్నాయి. మా దగ్గర అన్ని రకాల మందులు ఉన్నాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటే ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకు పంపిస్తున్నామని డెంగీతో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. చూడండి, డాక్టర్ షౌల్షిల్వా మేడం ఏమంటున్నారంటే మీకు డెంగీ జ్వరం వస్తే భయపడాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి రండి, మేము అన్ని విధాలుగా మీకు ఏర్పాటు చేస్తాం. రక్త పరీక్ష సేకరించి మీకు అన్ని విధాలుగా మేము కాపాడుకుంటాం అని చెప్పేసి ఒక డాక్టర్ తెలియపరచడం గమనార్థం. ఇక్కడ ఇంకోటి, నర్సు సేవలతోనే సరి. అబ్సిగూడ డివిజన్ రామ్రెడ్డి నగర్లోని బస్తీ దవాఖానాల్లో వైద్యరాలు లేక ఇక్కడి నర్సు రోగులకు మందులను అందజేస్తుంది. రామ్రెడ్డి నగర్, పటేల్ నగర్, రహమత్ నగర్ కాలనీ వాసులు 4000 మందికి ఇదే ప్రధాన వైద్యశాల. నిత్యం 100 మంది రోగులు వస్తుంటారు. గత నెలలో ఇక్కడ వైద్యురాలు లక్ష్మీప్రియ వెంకట్ రెడ్డి నగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి బదిలీపై వెళ్ళారు. కొత్త వాళ్ళను నియమించలేదు. ఒక వైద్యురాలు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి నియమించాలి కదా, మరి నియమించలేని దౌర్భాగ్య పరిస్థితి అప్సిగూడలో తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం, బస్తీ దవాఖానలో కాళీవాసులతో మాట్లాడుతున్న నర్సు. ఆ నర్సు మాట్లాడుతుంది ఏంటంటే నర్సు అన్నది లక్ష్మీప్రియ అనే డాక్టరు మొన్ననే బదిలీ అయ్యింది, కాకపోతే ఇంకా నియమించలేదని ఇక్కడ ఆ నర్సు వాపోతే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నర్సు ఇచ్చే డాక్టర్ కంటే అంతో కొంత అవగాహన ఉంటుంది. నర్సు ఏం చేస్తుందంటే ఖాళీ ఇంజక్షన్ ఇస్తుంది. కాబట్టి ఇంజక్షన్ మరియు మందులు ఏమైనా ఉంటే డాక్టర్ చెప్తేనే ఆమె పాటించాల్సి వస్తుంది. కాబట్టి ఒక డాక్టర్ లాగా ఒక నర్సు చేయడం చాలా చాలా బాధాకరంగా ఉంది. మాకు డాక్టర్ కావాలి, తిరిగి నియమించండి అని చెప్పేసి బస్తీ వాసులు వాపోతున్నారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారు. బాలుడి ఎత్తును కొలుస్తున్న ఇక్కడ మేడం కాప్రాలోని కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో బుధవారం జిల్లా ఆరోగ్య ICDS శాఖలు సంయుక్తంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోషణ్ అభియాన్కు హాజరైన చిన్నారులు 55, అతి తీవ్ర లోపపోషణ ఉన్న చిన్నారులు 15, తీవ్ర లోపపోషణ ఉన్నవారు 28, ఆకలి పరీక్ష విఫలమైన చిన్నారులు 2. వీరికి పోషకాహారంతో పాటు విటమిన్ మాత్రలను ఇవ్వనున్నారు. చెరువులో మట్టి పోయించిన పూరా చైర్మన్పై కేసు. చెరువులో మట్టి పోయించండి, ఆ చెరువును కబ్జా చేయండి, ఆ కబ్జా చేసి అమాయకమైన ప్రజలను అమ్మి సొమ్ము చేసుకొని ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్లాట్లు కొనుక్కోండి. చౌదరిగూడలో ఆలయంలో దొంగతనం. దొంగతనం ఇంకా మానలేరు. ఇంకోటి, శాంతియుతంగా పండుగ చేసుకోవాలి, పేదలకు వరం. నీటి వృధా వ్యాధే కదా. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కిష్టాపూర్ మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీరు వృధాగా పోతుంది. మున్సిపల్ సిబ్బంది ట్యాంకులోకి నీటిని ఎక్కించి మోటారు కట్టేయకుండా వదిలేయడంతో 2 గంటలతో పాటు పెద్ద ఎత్తున తాగునీరు నేలపాలయ్యింది. ప్రజలు చెప్పినా పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ట్యాంకు నుంచి పోతున్న తాగునీరు చూడండి. ఇక్కడ మిషన్ భగీరథ ట్యాంకు నుంచి నీరు ఎలా పారిపోతుందో, మరి అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నట్టు అధికారులు పట్టించుకోరా? ప్రజలు చెప్పినా కూడా మరి వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేయాలి? చూడండి, నీరంతా కిందికి మొత్తం పారిపోతుంది. మిషన్ భగీరథ నుంచి ట్యాంకు నుంచి నీరు పారిపోతున్నా కూడా ఇంత కూడా సోయి లేకుండా పోతుంది. మనం ఇప్పటికీ ఇంకా మనం వాట్సాప్ వార్తలు చదువుదాం. జవహర్ వాట్సాప్ వార్తలు. ఇక్కడ నిన్న రంగనాథ్ వచ్చినప్పుడు మేము అక్కడనే ఉన్నాము. అయితే రంగనాథ్కి అక్కడ ఏంది నిన్న వచ్చి మొత్తం పరిశీలించాడు. మొత్తం భవానీ నగర్, అక్కడ మన అంబేద్కర్ నగర్ చెరువు, అక్కడ కార్మిక నగర్ పరిసర ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ మన రంగనాథ్ పరిశీలించడం జరిగింది. అక్కడ రంగనాథ్ ఏమన్నాడంటే ప్రజలతోటి, అమ్మ మీరు ఇక్కడ వచ్చాడు, మొత్తం అంతా పరిశీలించి చూసిన తర్వాత అక్కడ ప్రజలను అందరూ బాధపడుతుంటే వచ్చి అడిగాడు, ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నారు అని అడగగా వాళ్ళు ఏమని స్పందించారంటే చూడండి. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలి అనేది ఎలాంటి పేదోడి కళ. మేము మా సొమ్ములను ఇట్లా అమ్మేసుకొని మేము కిరాయిలు కట్టలేక మేము ఏదో చూడండి. ఇక్కడ నేను వాళ్ళు ఏమని బాధపడుతున్నారంటే గవర్నమెంట్ కరెంట్ ఇచ్చిర్రు, మాకు నీళ్లు అంటే ప్రజలు ఏమంటున్నారంటే హైడ్రా కమిషనర్ తోటి, సార్ మా ఇల్లు పోతే చాలా బాధపడుతున్నాం సార్, మాకు 100 ఇల్లులు ఉన్నాయి సార్, మేము 2013 నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్, మా ఇల్లు పోతుంది సార్, మాకు చాలా బాధ అనిపిస్తుంది, మా ఇల్లు పోకుండా చూడండి సార్ అని కాలవేళ పడే ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఏర్పడిందమ్మా మీకు? ఎందుకంటే అక్కడ వాళ్ళు చెరుశికంలో అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మిన వాళ్ళను కూడా వదలం, మేము కఠిన శిక్షణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాక కూడా వాళ్ళు బతిమలాడడం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అన్న తేడా లేకుండా అక్కడ చాలామంది నివసిస్తున్నారు. ఆ కళ్ళతో నేను కూడా చూశాను. నేను అడిగాను, చూడండి అమ్మ మీకు ఎందుకు ఈ ప్రాబ్లము, మళ్ళా ఇక్కడ ఎందుకు కొన్నారమ్మా అని అంటే, మాకు తెలియదు సార్, ఇది చెరువు దూరం ఉంది కదా, అప్పుడు ఎండాకాలం కాబట్టి చెరువు అంత దూరంలో ఉంది కాబట్టి నీరు లేదు కాబట్టి చెరువు దూరంలో ఉన్నాం కాబట్టి మేము కట్టుకున్నాం సార్, మాకు తెలియక తక్కువకు వస్తుందని చెప్పేసి మేము హైదరాబాద్లో మేము ఇల్లు కట్టుకోవాలనే బాధతో ఇల్లు కట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము కట్టుకున్నామని చెప్పేసి చాలా చాలా బాధపడుతున్నారు. అయితే ఈ మహిళ ఏమంటుందంటే, సార్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం ఒక కళ, ఆ కళ అనేది ఉండాలంటే మేము కట్టుకున్నాం సార్, దానివల్లనే మేము కట్టుకున్నామని కాలవేళ పడి బాధపడుతున్నది. మేము 2013 నుంచి మాకు ఇళ్ళ పట్టాలు వచ్చినాక కూడా మా ఇల్లును కూల్చేస్తా అంటే మేము చాలా చాలా బాధ అనిపిస్తుంది సార్, మేము ఏదైనా చనిపోవాలనే ఉద్దేశంతో కూడా ఉంది మాకు అలాంటి ఆలోచనలు. మాకు పిల్లలు చిన్న ఉన్నప్పుడు వచ్చాము, పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం సార్, చూడండి సార్ అని చెప్పేసి ఇంటికి చూపించారనమాట. మాకు పట్టాలు ఉన్నాయి, కరెంటు బిల్లు ఉంది, మరి ట్యాక్సీలు ఉన్నాయి సార్, అన్ని కట్టుకున్న తర్వాత మా ఇల్లు కొలగొడతా అంటే ఎలా అని చెప్పేసి అక్కడ ఉన్న రంగనాథ్తో కూడా వాపోయారు. అది కూడా నేను కూడా అడగగా సేమ్ అదే సమాధానం రావడం జరిగింది. మరి అమ్మ మరి అమ్మినాయన వచ్చిండా అని కూడా అడిగాను. అడిగితే
సార్ అతను రాలేడు, అతను ఎక్కడ ఉన్నాడో లేడు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ అని ఇక్కడ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. చూడండి ఇక్కడ అందరు నిరుపేద మహిళలు, హిందూ, ఈమె ముస్లిమ్స్, ఈమె వీళ్ళందరూ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఉన్నారు. పరిసర ప్రాంతాల్లో అక్కడ భవానీ నగర్లో అందరూ కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. అలాంటి వారికి పేదలను కూడా చూడండి. అయ్యా రంగనాథ్ గారు, నిరుపేద వాళ్ళని, పేద వాళ్ళని కూడా చూడాలనిగా మా జనపాలెం టీం నుంచి చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకొని అక్కడ ఎంత విలాసవంతమైన జీవితంలో జీవిస్తున్నారో అలాంటి వారికి అరికట్టే విధంగా మీరు ఉండండి. మీరు అన్నారు, అక్కడ మేకల కావ్య గారు అన్నారట, ఇక్కడ జవహర్ నగర్లో 6,000 ఎకరాలు ఉన్నాయి, అందులో 3,000 ఎకరాలు అందరూ నిరుపేద వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది కట్టుకున్నారు, అది తీసేసిన తర్వాత మా దగ్గర రండి అన్నారంట. అమ్మా మాజీ మేయర్ గారు అలా అనడం తప్పమ్మా, అలా అనకండి. ఎందుకంటే అక్కడ ఎవరైతే పేద, గొప్ప, చిన్న, చితక అనే వాళ్ళు ఉంటారు. రంగనాథ్ కూడా అదే అన్నాడంట, ఫస్ట్ అయితే చూస్తామమ్మా, దాని తర్వాత వేరే చేస్తాము అని అనడము ఈ యొక్క శోచించని దగిన విషయము. చూద్దాం, ఇలాంటి పేదవాళ్ళు కట్టుకోవడం చాలా అంటే అక్కడ ఇల్లు కిరాయిలు కట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి కట్టుకోవడం జరుగుతున్నది. చూడండి ఇక్కడ మొన్న మేము కవరేజ్ చేసాం కదా, కవరేజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న మన అద్రాష్పల్లి వాసులు మరియు అద్రాష్పల్లి వాసులు, తిమ్మైపల్లి వాసులు ఏం చేశారంటే 3 జేసీబీలు తీసుకొని రావడం జరిగింది. అయితే ఎందుకంటే ఇక్కడ ఆ నీరంతా కలుషితంతో చూడండి ఎంత నల్లగా ఉందో, ఆ చేపలు అందులోనే చేపలు పట్టి తింటున్నారు వీళ్ళు. చూడండి ఎంత ఘోరమైన దుస్థితి ఏర్పడుతుంది. చూడండి చేపలు చూడండి, బతికిన చేపలే అక్కడ చేపలు. ఎందుకంటే ఆ వాటర్ అనేది, ఆ నీరు డంపింగ్ యార్డ్ నుంచి అక్కడ మన మల్కారం చెరువు మీదుగా ఈదుల చెరువుకు వదలడంతో ఆ నీరంతా మొత్తం కలుషితంగా మారి చేపలు ఇదేదో కలుషితంగా ఉంది అని చేపలే భయాందోళన చేపలు మొత్తం ఆ యొక్క స్మెల్కి బయటకు వచ్చి అక్కడ కొన్ని చేపలు అయితే చనిపోయాయి, కొన్ని చేపలు అయితే కొట్టుమిట్టలాడుతున్నాయి. ఎంత ఘోరం అంటే చూడండి, మరి దారుణంగా చూడండి. వాళ్ళు చేపలు పడుతున్నారు. చేపలు వాడుతున్నాయి చూడండి, మొత్తం చనిపోయాయి. అసలైన వీడియో ప్లే అవుతలేదు. ఇది చూడండి ఎంత దారుణంగా. అగో చేపలు చూడండి, మంచి చేపలు గంగాపుత్ర వాళ్ళు, బెస్త వాళ్ళు మరియు ముద్రాలు చాలా బాధపడుతున్నారు. మాకు ఉన్నదే ఒక ఈదుల చెరువు ఒకటే ఉంది, ఇందులో చాలా మంచిగా ఉంటుండే వాటరు. ఈ చెరువుల నీళ్ళు కూడా మొత్తం కలుషితం చేసిన డంపింగ్ యార్డ్ ఈ రాంకీని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు గోడు వినియోగించుకున్నారు. అక్కడ తిమ్మైపల్లి, ఇక్కడ అద్రాష్పల్లి వాసులు అక్కడికి వచ్చి 3 జేసీబీలతోటి మొత్తం మట్టి అంతా మూసేయడం కూడా జరిగింది. చేపలు చూడండి ఒడ్డుకి వచ్చి ఎలా కొట్టుకుంటున్నాయో. చేపలు ఇట్లా మనం కాలు పెడితేనే భయపడి లోపలికి ఉరికేటి అలాంటి చేపలు చూడండి. ఇక్కడ చూడండి ఎంత ఘోరం చూడండి. చూడండి అన్ని చేపలే ఒడ్డుకు వచ్చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒడ్డుకు వస్తున్న చేపలని వల వేసి పట్టి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కొంతమంది అయితే రోడ్ల మీదనే అమ్ముతున్నారు. జవహర్ నగర్ వాసులారా, చేపలు తినకండి. ఇక్కడ జవహర్ నగర్లో నీరంతా కలుషితమైపోయింది, జాగ్రత్తగా ఉండండి కొద్ది రోజులు మటుకు. అక్కడ డంపింగ్ యార్డ్ అనేది ఆ నీరంతా మొత్తం కలుషితంగా మారి మొత్తం చెరువులోకి వదలడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చేపలు తింటే అనేకమైన రోగాలు కూడా రావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న బెస్ట్ అన్నలు మరియు వాళ్ళే గంగాపుత్ర అన్నలే వాళ్ళే చెప్పారు, కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎంత ఘోరం అంటే మరి దారుణమైన దౌర్భాగ్య పరిస్థితి మన జవనలో తప్ప ఇంకెక్కడ ఎదురు కాదు. ఇక్కడ ఇంకోటి చూద్దాం, అందులోనే చూడండి తండాలుగా వచ్చేసి ఇక్కడ
తండాలుగా వచ్చేసి అక్కడ చేపలు దొరుకుతున్నాయని ఫోన్ల మీద ఫోన్లు చేసుకొని బండ్ల మీద వచ్చి అక్కడికి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉంటుంది, బండ్లన్నీ రోడ్ల మీద పెట్టేసి లోపలికి వెళ్ళి చేపలు పట్టుకోవడం జరుగుతుంది. ఫ్రీగా వస్తున్నాయి కదా చేపలు, ఆ చేపలను తింటే రోగాలు వస్తాయని గమనిస్తలేరు. ఇక్కడ చాలామంది బీహార్ వాళ్ళు ఉన్నారు, బీహారు అక్కడక్కడ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చి బతకనికి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ యొక్క గంగపుత్రాలు, ఈ యొక్క బెస్తన్నలు చాలామంది అయితే వాళ్ళు చాలా తీవ్ర భయాందోళనకు గురై చాలా బాధపడుతున్నారు, భావోద్వేగానికి లోనవుతున్నారు. చూడండి, మరి అంత నల్లటి చెరువు, తెల్లటి నీరు, తేటగా ఉన్న నీరు మొత్తం చెరువు అంతా డెడ్ సీ లాగా మారిపోయింది. ఈ యొక్క డెడ్ సీలలో ఇక్కడేమో నల్లగా ఉంటాయి, ఇక్కడేమో బ్లూ కలర్గా ఉంటాయి కదా వాటరు, సేమ్ అదే విధంగా ఇక్కడ డెడ్ సీ లాగా మారిపోయిందని చెప్పేసి చాలామంది ఇక్కడ ప్రజలు మరియు ఇక్కడ ఉన్న గంగపుత్ర బెస్తన్నలు వాపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. ఇక్కడ మన జరపైలం టీము అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే బస్సీవాసులు, అక్కడ మన అద్రాష్పల్లి వాసులు, మన ఊరు మొత్తం తరలి వచ్చింది అక్కడికి. అండ్ మేమేమనుకున్నాం అంటే డంపింగ్ యార్డే స్పందించిందేమో అనుకున్నాం, కానీ కాదంట. ఊర్లో అందరూ డబ్బులు వేసుకొని 1 కాదు 2 కాదు 3 జేసీబీలతో సాయంతో అక్కడ ఉన్న చూడండి అక్కడ ఉన్న మొత్తం కాలువని మొత్తం పూడ్చడం జరుగుతుంది. ఎందుకంటే ఆ చెరువు సహజ సిద్ధంగా వచ్చే చెరువుని మొత్తం కలుషితంగా కావడంతో వాళ్ళు తీవ్రంగా భయాందోళన చెంది 3 జేసీబీలు తీసుకొచ్చి చూడండి ఈ యొక్క సహజ వనరులను కాపాడుకునే విధంగా మన అద్దాస్పల్లి మరి తిమ్మైపల్లి వాసులు, అక్కడ ఉన్న తదితర బస్తీ వాసులందరూ వచ్చి మొత్తం జేసీబీ సాయంతో మొత్తం మట్టి వేసి అక్కడ డంపింగ్ యార్డ్ రామ్కి వాళ్ళు మట్టి నీరు మొత్తం వదులుతున్నారు కదా, ఆ నీరుని ఇటు సైడ్ రాకుండా మొత్తం మట్టితో కూడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఏమైందంటే అక్కడ కూడిపేసిన తర్వాత చూడండి కూడిపోండి, మొత్తం అటునుంచి మట్టి ఇటునుంచి జేసీబీ అటునుంచి జేసీబీ పెట్టి మధ్యలో వాటర్ పోకుండా, ఈ యొక్క కలుషితమైన వాటరు పోకుండా మొత్తం మట్టితో పూడ్చడము చాలా చాలా హర్షించదగిన విషయం. ఈ యొక్క అధికారులు రావలేదు, మరి రామ్కి డంపింగ్ యార్డ్ వాళ్ళు రాలేదు, మరి ఎవరు రాకున్నా మాకు మనోధైర్యం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళే జేసీబీని తీసుకొచ్చి 1 కాదు 2 కాదు 3 జేసీబీని తీసుకొచ్చి మట్టి కూడిపోవడం చాలా చాలా సంతోషకరదగిన విషయం. కాబట్టి ఇక్కడ చూద్దాం ఇంకో వార్త. అందులోనే అది కూడిపిన తర్వాత ఏమైందంటే చూడండి మొత్తం ఆ వాటర్ అంతా మళ్ళీ యథావిధిగా ఇంత మునుపడు గత సంవత్సరంలో ఆ బ్రిడ్జ్ పడక ముందుకు ఎలా అయితే ఉందో వాటర్ అంతా వర్షం వస్తే బయటపడుతుందో అదేవిధంగా చూడండి మొత్తం ఆటో మరి కార్లు మొత్తం సగం లోతుగా మునిగిపోవడం గమనార్థం. చూడండి అదేవిధంగా చూద్దాం అదే వార్త. చూడండి ఎంత దారుణం అండి, ఎంత ఘోరం. ఆ వాటర్ అంతా ఏమైంది, అక్కడ దారి బంద్ చేశారు కదా, అక్కడ దారి బంద్ చేస్తే ఏమైంది, ఎక్కడైతే వంపుగా ఉంటుందో అక్కడికే నీరు చేరుతుంది కదా, ఆ నీరు అక్కడ మళ్ళీ అక్కడి నుంచి పోకుండా ఆ మధ్యలోకేంచి మళ్ళీ రోడ్డు మీదకి డంపింగ్ యార్డ్ సైడ్ వైపే రావడం జరిగింది. మొన్నటిదాకా నీరు రావట్లేదేంద్రా అని చాలామంది మంచి పని చేశారు అనుకున్నారు. బ్రిడ్జి కట్టి ఆ బ్రిడ్జి కట్టిన ఇప్పుడు ఏం లాభము, ఆ నీరంతా చెరువులో పోయడము. ఇప్పుడు అది మూసేసిన తర్వాత మళ్ళీ ఆ నీరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి లారీలు బండ్లు పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే భయాందోళన చెందుతున్న ప్రజలు. ఆ స్మెల్ మరి దుర్గంధ వాసన స్మెల్ చాలా చాలా ఘోరమైన స్మెల్ అంది. మేము అక్కడికి వెళ్ళి కవరేజ్ చేద్దామంటే మేము కనీసం మాస్క్ కూడా పెట్టుకోలే, అంత ఘోరంగా అక్కడ వెళ్ళి కవరేజ్ చేయడం జరిగింది. చూడండి మొత్తం బండ్లు వాహనాలు, ఇదే ప్రధానమైన రోడ్డు కదా, తిమ్మాయిపల్లికి వెళ్ళి అక్కడ చిన్నపూరు వెళ్ళాలన్నా ప్రధానమైన రోడ్డు ఈ యొక్క డంపింగ్ యార్డ్ రోడ్డు కాబట్టి అక్కడ మళ్ళీ నీరు అనేది ఇక్కడ మళ్ళించారు. మళ్ళీ ఈ యొక్క లిక్విడ్ వాటర్ని మళ్ళీ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరణ చేసి పంపిస్తామని అన్నారు కదా, మరి ఏమైందయ్యా? మరి అయోధ్య రామయ్య మీరు గ్రామాలను కూడా దత్తత తీసుకుంటా అన్నారు కదా, ప్రతి ఒక్క గ్రామాలను దత్తత తీసుకున్నా అన్న ఒక్క గ్రామాలను దత్తత తీసుకున్నారా? ఇక్కడ బయో పార్క్ పెడతా అన్నారు, అది చేయలేదు. మరి గ్రామాలను దత్తత తీసుకోలేదు.
ఇక్కడ ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా పాల్పడుతున్న ఇంకా నేరాలు ఘోరాలు అన్నట్టు ఇంకా ఇలాంటి ఈ నీరు అనేది ప్రజల మీదకి వదిలేయడము, దాని ద్వారా చేపలు, పశువులు మరియు మనుషులకు అనేకమైన రోగాలు. ఒక అతను ఏమంటున్నంటే, మేము ఈదుల చెరువులు స్నానం చేసుకునే వాళ్ళమన్నా ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకుంటే ఒళ్ళంతా దద్దుర్లు మరియు చర్మ వ్యాధులు రావడంతో మేము భయాందోళన చెంది అందులో పోదామన్నా కూడా భయం చెందుతుందని చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందిగా పాల్పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నిన్న రంగనాథ్ కూడా వచ్చి నిన్న అక్కడ పరిశీలించడం జరిగింది. అక్కడ నుంచి భవానీ నగర్ నుంచి అద్రాస్పల్లి నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిండు. అయితే అద్రాస్పల్లి వాసులతో కూడా మాట్లాడిన తర్వాత అనంతరం అతను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మల్కారం నుంచి అక్కడ మన బిట్స్ బిలాని వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ మూడు తవ్వల చౌరస్తా ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్లో చెట్లన్నీ చూడండి. మొత్తము ఆ చెట్లు అక్కడ సహజ వనరులన్నీ ధ్వంసం చేస్తున్న ఈ యొక్క రామ్కీని మరి ఏమంటే బాగుంటుంది. మరియు అధికారులు స్పందించలేకపోతున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? ఈ డంపింగ్ యార్డ్ తొలగించాలని మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు మీరు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమైందయ్యా మీ పరిస్థితి? ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు కాపాడవచ్చు కదా అని ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. చూడండి, ఈ చెట్లకన్నీ మొత్తం మురికి వాసన, అక్కడ పోవాలంటే భయాందోళన చెందుతున్నారు ప్రజలు. ఆ చెట్లు మొత్తం కెమికల్ వాటర్ తోటి చెట్లంతా కలుషితం అవుతుంది. ఇక్కడ మనం జవహర్లో వార్తలు చూద్దాం. తెలంగాణ సమాజం వరద నీటితో శాంతి విలాస్ కాలనీ ప్రజలు పర్యటించిన మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పత్తి కుమార్ పర్యటించారనమాట. బుధవారం ఉదయం భారీ వర్షానికి కాప్రా డివిజన్ పరిధిలోని శాంతి విలాస్ కాలనీ జలమయంగా మారింది. సమాచారం తెలుసుకున్న పత్తి కుమార్ కాలనీకు వెళ్ళి అధికారులకు తెలియచేసి వరద నీటిని ఇళ్లలో నుండి బయటికి పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. పత్తి కుమార్ మాట్లాడుతూ, నాలా ఆక్రమణ చేయడం ద్వారా వరద నీరు ఒకేసారి రావడంతో కాలనీలో నిర్మించిన పహారీ గోడ కూలిపోవడంతో ఇంట్లోకి నీరు రావడంతో దెబ్బతిన్న కారులు, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దెబ్బతినడం జరిగింది. నాలా అక్రమ చేసిన వారిపై గతంలో కలెక్టర్కి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నాలాను తొలగించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. నాలా అక్రమ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చూడండి, కాపాలో పత్తి కుమార్ గారు ఇక్కడ అప్పుడు గతంలో ఆ నాలా ఉండుంటే ఈ నీరంతా నాలా ద్వారా వెళ్ళేది. ఆ నాలా మీదనే ఇల్లు కట్టుకోవడం వల్ల ఇక్కడ ఆ నీరంతా మొత్తం మా ఇళ్ళలోకి వచ్చి ఫర్నిచరు మరియు అన్ని ధ్వంసం అయిపోయిందని చెప్పేసి చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. కార్లు, ఫర్నిచరు అన్ని ధ్వంసం అయినాయంట. పత్తి కుమార్ ఏమంటున్నాడంటే, ఇప్పటికైనా ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పత్తి కుమార్ తెలియపరిచారు. అదేవిధంగా ఇంకో వార్త చూద్దాం. వార్తా ల్యాబ్ కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ సమాజం పేపర్లో వచ్చింది ఇది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్తా ల్యాబ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ పి గౌతమ్ పాల్గొన్నారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు రకరకాల మాధ్యమాల్లో ద్వారా ప్రజల వద్దకు తీసుకుపోవడం, ప్రజల అవసరాలను తెలుసుకోవడం అవసరం. పథకాలు అన్నీ ప్రజల డబ్బుతో అందించేవి తప్ప పార్టీలు ఇచ్చేవి కావన్నారు. PIBI PR ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకొని పోవాలి. ఈ డిపార్ట్మెంట్కి కావాల్సినంత మానవ వనరులను అందించాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ పథకాలను అందరికీ సమానంగా అందేలా చూడాలి. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. మన బాస్ చట్టం, సిస్టమ్ తప్ప లీడర్లు కాకూడదు. కేంద్రం ప్రభుత్వం పథకాలను మారుమూల ప్రాంతాలకు అందించే విధంగా PIB పని చెయ్యాలని అన్నారు. ఈటల రాజేందర్ వార్తా ల్యాబ్ అనేది ఒకటి ఉంది, దానికి హాజరయ్యారు. దాని గురించి క్లియర్గా స్పష్టతగా
తెలియపరిచారు. అదేవిధంగా ఉంటే చాలా బాగుంటుంది. భూ కబ్జాదారులను వణికిస్తున్న హైడ్రా. ఇక్కడ విశాలాంధ్ర పేపర్లో చూద్దాం. విశాలాంధ్ర పేపర్లో మన నాగేటి స్వామి గారు సీనియర్ జర్నలిస్ట్ రాశారు ఈ వార్త. జవహర్ నగర్ అక్రమ నిర్మాణాలు పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఆక్రమణదారులపై నేర కేసులు. చూడండి, జవహర్ నగర్లో ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళపై క్రిమినల్ కేసులు పెడతానని ఇక్కడ కమిషనర్ రంగనాథ్ తెలియపరిచారు. చూద్దాం. జోనర్ ఆక్రమణలపై అందించిన ఫిర్యాదుల మేరకు బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను పరిశీలించి అంబేద్కర్ నగర్లో ఇందిరమ్మ చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూడా పరిశీలించారు. అనంతరం జవహర్ నగర్ రామ్కీ డంపింగ్ యార్డ్ యాజమాన్యం యార్డ్ను ఆనుకొని ఉన్న ఎర్రగుంట చెరువును ఆక్రమించి యార్డ్ నుంచి వెలువడే వ్యర్థార్థులు లిక్విడ్ వాటర్ను చెరువులో నింపుతున్నారని హరిదాస్పల్లి ప్రజలు, దమ్మాయిగూడ ప్రజలు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. చెరువు నాలాలు కూడా కబ్జా చేసి తమ పంట పొలాల్లో నివాస ప్రాంతాలపై విషతుల్యమైన నీటిని వదులుతున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై రోగాలు బారిన పడుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై డంపింగ్ యార్డ్ ఆనుకొని ఉన్న ఎర్రగుంట చెరువును ఆయన పరిశీలించి రెవెన్యూ, మున్సిపల్ నీటిపారుదల కలుషిత నియంత్రణ మండలి బోర్డుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని బాధిత ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సర్వే నంబర్ 476-477లో విలాసవంతంగా నిర్మించిన మాజీ మేయర్ తండ్రి మేకల అయ్యప్ప చెందిన ఫామ్ హౌస్తో పాటు ఇతర ఫామ్ హౌస్లను కూడా ఆయన పరిశీలించి ప్రభుత్వ భూములను ఆక్రమించి విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టిన వారిపై భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జవహర్ నగర్లో పార్టీలకు అతీతంగా బడా బాబులతో పాటు పేద నిర్మాణాలను వేరెవ్వరుగా చూస్తామని, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బడా బాబులను ఉపేక్షించేదే లేదని తెలిపారు. ఇక్కడ చూద్దాం. దీనికి రెండో పేపర్ ఉంది, దాంట్లో చూద్దాం. మొదటి పేజీ తర్వాయి భాగం. ఆయన హెచ్చరించారు. దీనిపై కాప్రా తహసీల్దార్ జవహర్ కమిషనర్ 1-2 రోజుల్లో పూర్తి నివేదికను అందజేసి తర్వాత పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటనతో జవహర్ నగర్ భూ కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు తెగ నమ్మి కోట్లు సంపాదించిన భూ కబ్జాదారులపై చట్టపరమైన నేర కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటుందా? అంతేకాకుండా భూ కబ్జాదారు చేతుల్లో ఫ్లాట్లు కొని మోసపోయి ఇల్లు నిర్మించుకొని బిక్కుమంటున్న బతుకుతున్న పేదలు హైడ్రా ఏ విధంగా న్యాయం చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ సుచరిత్ర, జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జవహర్ సిఐ నాగరాజు, హైడ్రా అధికారులు, పోలీసులు, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ విశాలాంధ్ర పేపర్లో ఎంత క్లియర్గా రాశారో, చాలా క్లియర్గా రాశారో. ఈ పేపర్లో రాయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈ పేపర్లో కరెక్ట్గా రాశారు. ఎందుకు రాశారంటే వాళ్ళకు తెలుసు ఏది కబ్జా అవుతుందో, విలేకరులకు తెలుసు ఏది కబ్జా అవుతుందో, ఏది అక్రమానికి పాల్పడుతున్నారో, ఎవరు పేదలో ఎవరు గొప్పవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి చాకచక్యంగా రాయడం జరిగింది. రోడ్డు కబ్జాలకు పాల్పడితే సహించేదే లేదు. చూడండి, రోడ్డు కబ్జాలకు పాల్పడిన అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేదే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. రోడ్డు కూడా కబ్జాలకు పాల్పడితే ఇట్టి వారిని కూడా క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళకి తగిన శిక్షను ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా తెలియపరిచారు. ఇటీవల మిర్జాల్ కూడా చిన్మయ మార్గం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి తమ కాలనీలో కూడా లేఅవుట్ 66 ఫీట్ల రోడ్డు ఉంటే 30 ఫీట్ల రోడ్డు అనుమతులతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాళీవాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ రంగనాథ్ బుధవారం మిర్జాల్గూడలో అక్రమంగా నిర్మించిన 5 ఇళ్లను పరిశీలించి ఈ సందర్భంగా ఆయన నిర్మాణాలను స్వయంగా మీరే కూల్చివేసుకోవాలని, లేదంటే నోటీసులు జారీ చేసి బుల్డోజర్ సహాయంతో కూల్చివేస్తామని ప్రారంభిస్తామన్నారు.
చూడండి, ఇక్కడ లాల్ బంగ్లా దగ్గర సర్వే నంబర్ ఉంది. ఆ సర్వే నంబర్ ఏంటంటే 476-77లో ఇక్కడ మొత్తం 3-4 ఫామ్ హౌసులు వెలిసాయి. అవి ఎవరియో ఏందో ఇక్కడ మనం పేపర్లో చదివితే తెలిసింది కదా. ఎందుకంటే ఇక్కడ అమాయకమైన ప్రజలు ఇల్లు లేక వాళ్ళు గూడు లేక వాళ్ళు బాధపడితే విలాసవంతమైన జీవితం జీవించడం కోసం భూమి అక్రమంగా కబ్జా చేసి అందులో ఫామ్ హౌస్ కట్టడం చాలా చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. ఇట్టి వారిపై మన కమిషనర్ రంగనాథ్ కూడా ఇలాంటి వారిపై క్రిమినల్ కేసు పెట్టి తగు చర్యలు కూడా తీసుకుంటామని, లేనిచో మీరే బుల్డోజర్ పెట్టి కూలగొట్టుకుంటారా లేకుంటే నోటీసులు ఇచ్చి మేమే కూలగొట్టమంటారా అని చెప్పేసి హెచ్చరించడం ఈ యొక్క సూచించదగిన విషయం. జవహర్నగర్పై హైడ్రా ఆపరేషన్ మొదలు. మన నేటి కేసరి మన సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ అన్న రాశారు. జవహర్నగర్పై హైడ్రా ఆపరేషన్ మొదలు, అక్రమాలను సహించాం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం, 50 అక్రమ నిర్మాణాలను గుర్తించాము, త్వరలోనే చర్యలు తీసుకుంటాం, చెరువులను పరిశీలన చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులను పరిశీలన చేసి అక్కడ ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా 50 అక్రమ నిర్మాణాలను గుర్తించారట. 50 ఇళ్లను గుర్తించి వాళ్ళకు కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుందని తెలియపరిచారు. మరి ఇంకో వార్త చూద్దాం. మన నవ తెలంగాణలో మన బుడిద నరేందర్ గారు మన సీనియర్ జర్నలిస్ట్ అతను కూడా ఏం రాశారంటే, బ్లాక్మెయిల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరబ్బాయి మాట అన్నదంటే మాజీ మేయర్ మేకల కావ్య గారు అన్నారు. మాజీ మేయర్ మేకల కావ్య గారు అన్నారు. ఏమన్నారంటే, బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జవహర్నగర్ మాజీ మేయర్ మేకల కావ్య అన్నారు. కొందరు కావాలని బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమణాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పనిగట్టుకొని అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్న దుర్మార్గపులను వదిలిపెట్టదని అన్నారు. ప్రభుత్వ నియమాలకు లోబడే ఇండ్లు కట్టుకుంటే కొందరు కావాలని అక్రమార్కులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రాపై మాకు పూర్తి నమ్మకం ఉందని, చెరువులు బఫర్ జోన్లు FTLలో ఉన్న స్థలాలను కాపాడాలని ఇక్కడ మేడం పేర్కొన్నారు. అంటే మేము కట్టుకున్నది రిజిస్ట్రేషన్ అంటే మామూలుగా ప్రభుత్వం అనుమతులతోటే కట్టుకున్నామని చెప్పేసి ఇక్కడున్న మాజీ మేయర్ మేకల కావ్య గారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ కోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా వచ్చింది. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అట్ జన్గాన్, అంటే చింత సువర్ణ ప్లేన్ టిఫిన్ మరియు చింత అబ్రహాం డైట్ పర్ LRS రూపీస్ అదర్స్ డిఫెన్స్ అని చెప్పేసి ఒక నోటీస్ కూడా రావడం జరిగింది. నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీస్ ఏంటంటే చూద్దాం. టు చింత జషోర్ సన్ ఆఫ్ లేట్ చింత అబ్రహాం D12 age 47 years, occupation private service, residence of plot number 225 and 226, Christian colony, Vanasthalipuram, Hyderabad. Please take notice that the above suit filed by the plaintiff Chinta Suvarna against you for the relief of the partition of the suit scheduled property in OS number 38 or 2022 on the file of the principal district judge at Jangan is posted on 17/9/2024 for your appearance therefore you are అని చెప్పేసి ఒకటి వాళ్ళకు వచ్చిన వాళ్ళు ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి అనుకూలంగా మేము ఎలాంటి తప్పు చేయలేము, మేము ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వాల అనుమతులతో మేము కట్టుకున్నామని తెలియపరిచారు. భారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేయర్ శాంతి కోటేజ్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ లోతట్టు ప్రాంతాలను జలమయం.
2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జవహర్ దొందగాని శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాపయ్య నగర్, బీజేఆర్ నగర్తో పాటు పలు లోతట్టు కాలనీ బస్తీవాసులు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు, ఇతర సామాగ్రి పూర్తిగా వర్షపు నీటితో తడిసిపోయాయి. రహదారిపై మోకాల్లోతు పైగా వరద నీరు రావడంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. సమాచారం తెలుసుకున్న జవహర్ నగర్ కమిషనర్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వరదలో చిక్కుకున్న పలు కుటుంబాలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాసంగా కేంద్రానికి తరలించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జవహర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, కార్పొరేటర్ రవి, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. చిత్రంలో చూసినట్లయితే ఎక్కడైతే మన ఇక్కడ లోతట్టు ప్రాంతాలలో ఏదైతే ఇల్లులు మునిగాయో వాళ్ళకి అండగా మేము ఉన్నామని చెప్పేసి మన మేయర్ మరియు డిప్యూటీ మేయర్ వెళ్ళి పరామర్శించి, మరియు కమిషనర్తో పాటు సిఐ నాగరాజు కూడా వెళ్ళాడట. అక్కడ వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఇళ్లలోకి నీళ్లు చేరి మొత్తం తినడానికి తిండి లేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి వసతి ఇవ్వడం సూచించదగిన విషయం. నూతన కమిషనర్కు శుభాకాంక్షలు తెలియజేసిన డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. చూద్దాం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మరియు రమేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శాలతో ఘనంగా సన్మానం, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కోమిషన్ సభ్యురాలు శోభారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా కమిషనర్ మన రమేష్ రెడ్డి గారు వచ్చారు కదా మన జవహర్కి, అతనికి పూల పుష్పం ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఇంతటితో సమాప్తం. ఈరోజు మన బల్గం మరి జరపైలం టీవీస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.